వసంతమికపై రానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ వాకిలి. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. మీరందరూ ఇలా ముందు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీతో పాటు చాలా మంది హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేస్తున్నారు. అండ్ చాలా మంది వాళ్ళ వంతు సొమ్ము ఎంతో కొంత ఈ కుటుంబాలకు అందేలాగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచే కాదు, మన తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం నుంచి, అలాగే అమెరికా నుంచి, మిగతా దేశాల నుంచి కూడా ఫోన్లు రావడం మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఈ షో చూడడం, ఆ కుటుంబానికి ఎంతో కొంత సహకారం మనం అందిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళకి, మీకు, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడికి రాబోతున్న ఖమ్మం జిల్లా వేంసూరుకి చెందిన కృష్ణ కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ప్రమాదవశాత్తు ఆయన ఒళ్ళంతా కాలిపోవడం, దాంతోపాటు ఆయన కంటి చూపు కూడా పోవడం జరిగింది. అప్పటికే చీకట్లో ఉన్న ఆయన జీవితం, తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోవడంతో ఇది ఇంకొంచెం చీకట్లోకి తోసేసింది. తనతో పాటు పెరుగుతున్న పిల్లాడు ఎలా పెంచి పోషించాలి, తన్ని ఎలా చదివించాలి అని ఎంతో బాధగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణ. ఆయన్ని ఇక్కడికి పిలిచే ముందు ఆయన గురించి ఒక ఏవి. కృష్ణ, అతని భార్య ఇద్దరూ కలిసి కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కటిక పేదరికం వల్ల కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ శ్రమించి పనిచేసి కొంత డబ్బు కూడబెట్టుకుని ఒక పాక వేసుకున్నారు. ఒక కొడుకు పుట్టి జీవితం ఒడిదుడుకులతో సాగుతున్న సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం వాళ్ల నివాసం ఉండే పాకను దగ్ధం చేయడంతో పాటు కృష్ణ జీవితాన్ని కూడా భస్మం చేసేసింది. ఉన్న ఒక్కగానొక్క పాక అగ్గిలో బూడిదైపోతుంటే ఆర్పడానికి వెళ్లిన అతను అగ్నికి ఆహుతి కావాల్సిన పరిస్థితి ఎదురైంది. కుటుంబానికి వెన్నుగా నిలబడొచ్చు అనుకున్న కృష్ణ తన చూపును కోల్పోయాడు. కృష్ణ చూపు కోల్పోయిన 3 రోజులకే అతను ఊహించని మరో ఘటన అతన్ని మోడుగా మార్చేసింది. అప్పటిదాకా అతని జీవితంలో వసంతాలు పూయించిన భార్య అతన్ని చీకట్లోకి నెట్టేసి ఆచూకీ తెలియకుండా వెళ్లిపోయింది. ఆరేళ్లుగా ఒక్కగానొక్క కొడుకుతో అంధకారంలోనే బ్రతుకుతున్నాడు కృష్ణ. అతనికి వచ్చే 1500 రూపాయల పెన్షన్ డబ్బుల మీదే కొడుకు చదువు, తండ్రి కొడుకుల జీవనం. 6వ తరగతి చదువుతున్న కొడుకే కళ్ళు లేని కృష్ణకు రేపటి చూపు. ఎదుగుతున్న కొడుకు కృష్ణ శిక్షణలోనే వంట వార్పు నేర్చుకుంటున్నాడు. అన్నయ్య ఇచ్చిన శిథిలమవుతున్న ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. నేను నా కొడుకు బతకడానికి రోడ్డు అమ్మట మా అక్కయ్య గారికి స్థలం ఉందయ్యా, దాంట్లో ఏదైనా కొట్టు పెట్టుకోరన్నయ్యా. కాబట్టి మీరు మా యందు దయించి నా కొడుకు అందు నా యందున కిరాణా కొట్టు పెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ఇల్లు గడవని స్థితిలో కూడా అభం శుభయం తెలియని కొడుకు భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేయాలి అని తపిస్తున్నాడు కృష్ణ.
ఈరోజు ఇక్కడికి ఒక అవకాశం దొరికితే తను సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకుని దాని నుంచి వచ్చే ఆదాయంతో తన కొడుకుని బాగా చూసుకుందాం, తన కొడుకుని చదివించుకుందాం అని ఆశపడుతున్నాడు కృష్ణ. వాళ్ళ కొడుకుతో సహా ఇక్కడికి విచ్చేశారు కృష్ణ గారు. వారిని ఇక్కడికి ఆహ్వానిద్దాం. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమా. మీ గురించి మేము తెలుసుకున్నాము ఇప్పుడే ఏవి ద్వారా. మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ మాటల్లో? నా కళ్ళు పోయి 6 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు పింఛన్ వస్తేనే మా ఇల్లు గడిచింది. ఈ పింఛన్ డబ్బులల్లే నాకు నెలకి 600 రూపాయలు నాకు ఆలిపోయిన ఈ సంఖ లేగలేదు. 600 రూపాయల మందులు తీసుకొని మిగిలిన డబ్బులతో నేను నా కొడుకు జీవనం సాగిస్తున్నాను. కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా నిన్నే చూడ. బాబు ఏం చదువుతున్నాడండి? స్కూల్కి వెళ్తున్నాడా? 4వ తరగతి చదువుతున్నాడు సార్ బాబు. 4వ తరగతి చదువుతున్నాడు. నాకు ఇంటికాడ వంట చేస్తాడు సార్. వంట చేసుకుంటా బొచ్చెలు అన్ని అంట్లు మొత్తం రుద్ది నాకు అన్నం పెట్టిన తర్వాతనే స్కూల్కి వెళ్తాడు సార్ నా బాబు. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం మీరు బాగా బ్రతకడానికి కానీ మీ కొడుకు చదువుకోవడానికి కానీ ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? నా కొడుకు ఇంకొంచెం బాగుపడటానికి కానీ మేము బ్రతకడానికైనా కానీ మేము కిరాణా కొట్టు పెట్టుకుంటే నా కొడుకు నా తల్లి అక్కడ దాంట్లో నా ఫ్రెండ్స్ సాయంతో వాళ్ళు అమ్ముకుంటా మా ఇల్లు గడిచింది. నా కొడుకుని చదివించుకుంటా. మా ఇల్లు కూడా ఓ పక్క కూలిపోయింది. వర్షం వస్తే ఓ పక్క మూల కూర్చొని ఉంటాం. వర్షం వెలిసిన తర్వాత నీళ్ళు మొత్తం తోడి బయటికి తోడి పోసిన తర్వాత మళ్ళీ మేము దాంట్లోనే బతుకుతున్నాం. మాకు కిరాణా కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేస్తే దాని ద్వారా మేము బతికి మేము ఒక గుడి చేసుకుంటాం అయ్యా. ఎండకి ఎండి వానగా తడిచిపోతున్నాం. మమ్మల్ని కాపాడండి సార్. మీరు అనుకుంటున్నట్టు ఆ కిరాణా షాప్ ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని మనం ఈ రోజు ఇక్కడే సంపాదిద్దాం సార్. మనం సహకరించడానికి చాలా మంది ముందుకు వచ్చారు. సార్ అందరం కలిసి ప్రయత్నిద్దాం. ఇంతే నా రాతంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా, ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న. ఒక కిరాణా షాప్ మీరు పెట్టుకుంటే ఇప్పటి నుంచి కొంచెం మంచి రోజులు మొదలవుతాయి, కొన్ని కష్టాలైనా తీరుతాయని మీరు అనుకుంటున్నారు. తప్పకుండా అలాగే జరుగుతుంది. సో కృష్ణ గారు, మీ కొడుకే అన్నీ మీతో పాటు తోడుగా ఉంటున్నారు. నువ్వు ఆ వయసులోనే వంట నేర్చుకోవడం కానీ, ఇంటి పనులు నేర్చుకోవడం కానీ, తన తండ్రికి సహాయంగా ఉండడం కానీ. మీ అబ్బాయి వంట కాకుండా ఇంకేం పనులు చేసి పెడుతూ ఉంటాడు మీకు? అంట్లు రుద్దుతుడు, నీళ్ళు వేస్తారు సార్. నన్ను ఎంపటేసుకొని నేను నీళ్ళు వేస్తాను నా బాబుని ఎంపటేసుకొని. కూరగాయలు తీసుకొస్తాడు కొట్టుకా నుండి, కూరగాయలు కోసి నాకు ఇస్తాడు సార్. నాకు ఇస్తే అది దేశాలో వేసి నేను నూనె పోసి పెడితే వాడు మంట చేస్తాడు సార్. మా బాబు బియ్యం కడిగి ఎత్తాడు సార్. నేను పొయ్యి మీద పెడతాను సార్. గంజి వస్తే అది బయట తీసుకొచ్చి గంజి చంపుతాడు సార్ మా బాబు. అన్నం కూర ఉడికిన తర్వాత నాకు పెట్టి మా బాబు తిని అప్పుడు బడికి వెళ్తాడు సార్ మా బాబు. అంటే వంట అవన్నీ మీరే నేర్పించారు? నేనే నేర్పించింది సార్. పేరేంటమ్మా? రాజ్ కుమార్. రాజ్ కుమార్, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఇప్పటి వరకు నాన్నకి అన్ని నువ్వే సహాయం చేస్తూ వచ్చావు కదా. ఇప్పుడు మనం నాన్నేమో ఒక కిరాణా షాప్ పెట్టుకుంటే నువ్వు ఇంకా బాగా చదువుకోవచ్చు. ఇన్నాళ్ళు నువ్వు చూసుకున్నావు కదా, ఇంక ఇప్పుడు నాన్న కూడా నిన్ను బాగా చూసుకుందాం అనుకుంటున్నారు.
నాన్న కిరాణా షాప్ పెట్టుకోవాలి అంటే దానికి మనం అందరం కలిసి ప్రయత్నించాలి. సో ప్రయత్నిద్దాం సార్. ప్రయత్నిద్దామా? దాంట్లో మొదటి ప్రయత్నం నువ్వు చేస్తావా చేస్తా సార్. నాన్న కోసం? చేస్తా. దా. నాన్న ఏదైతే ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారో దానికి ఇంచుమించుగా దగ్గరగా 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఆ షాప్ అరేంజ్ చేసుకోవడానికి, అందులో సామాన్లు తెప్పించుకుని పెట్టుకోవడానికి. సో అందులో మొదటి ప్రయత్నంగా నువ్వు ఈ ఆట ఆడితే నాన్నకు 10,000 రూపాయలు వస్తాయి. సరేనా? నీలో సగం బరువున్న ఈ గ్లౌజులు నువ్వు వేసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలా వచ్చి ఈ గ్లౌజులు ఉండగానే 2 డబ్బాల మీద ఉన్న కవర్లు మొత్తం చింపేయాలి. ఓకే, రెడీ? 3, 2, 1, go! సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు తనదేవరు, దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు. ఓకే, సో మనకి ఇచ్చిన టైంలో మొత్తం ఈ డబ్బాకున్న కవర్ అయితే తీయగలిగావు. 2 డబ్బాలకి తీయాలి. మరి ఎలా? ఓ పని చేస్తా, నేను తీసేస్తా. నీ బదులు నేను ఆడేస్తా. ఈ మిగతా డబ్బాలు కూడా పీకేద్దాం. రెడీయా? నువ్వు వాళ్ళ చప్పట్లు కొట్టిస్తూ ఉండు. ఏ పూటైనా ఏ చోటైనా నిలవని ప్రయాణం సాగాలి. రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా. అయిపోయింది రాజ్ కుమార్. మనం అనుకున్నట్టు 2 డబ్బాలువి కాగితాలు మొత్తం, దానికున్న కవర్లు మొత్తం ఈ గ్లౌజులతో పీకేసాం కాబట్టి కంగ్రాచులేషన్స్, మన మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్. నీ చేతుల మీదుగా నాన్నకి 10,000 రూపాయల చెక్ అందిస్తావు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో రాజ్ కుమార్, నువ్వు ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్నావు. నువ్వు మామూలుగా స్కూల్కి వెళ్ళడం మొదలెట్టక ముందు నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే నాన్నకు అలా జరిగింది కదా. జరిగినప్పుడు నీకేమైనా గుర్తుందా? నీకేం గుర్తులేదు. మరి ఇంట్లో పెరుగుతున్న రోజులు నాన్న ఒక్కడే ఉంటాడు కదా ఇంట్లో. అమ్మ ఏది ఎక్కడికి వెళ్ళింది అని ఏమైనా అడిగావా? నాన్నని ఎప్పుడైనా అడిగావా? అడిగింది సార్. ఏం చెప్పాడు నాన్న? 4 నెలల పిల్ల ఉన్నప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి సార్ మా అమ్మ. నీకు అప్పుడు ఎంత వయసు? 4 నెలల సంవత్సరాలు సార్. 4 సంవత్సరాలు. అప్పటి నుండి మా నాన్న పెంచుకొని వచ్చినాడు సార్. నాన్నని అడగాలనిపిస్తుందా? అమ్మ దగ్గరికి వెళ్దామనో అమ్మని కలుద్దామని అనిపించేది. ధైర్యంగా ఉంటావు ఇలాగే, నాన్నని బాగా చూసుకుంటావు. కృష్ణ గారు, చాలా చిన్న వయసు ఈ పిల్లాడిది. ఈ వయసులోనే ఇంతగా తోడుగా మీతో పాటు ఉంటుంది ఈ అబ్బాయికి. అమ్మ గురించి కానీ ఇలాంటి చాలా మంది అడుగుతారు కదా. ఆ వయసులో నాన్న కంటే ఎక్కువ అమ్మతోనే ఉంటారు ఆ వయసులో పిల్లలందరూ.
అడగడా, మారం పెట్టేవాడా, ఏడ్చేవాడా, మిమ్మల్ని అడిగేవాడా? లేదు సార్, ఫస్ట్లో అడిగేవాడు సార్. ఆ, చిన్న వయసులో నాన్న అమ్మేది నాన్న అన్నాడు సార్. లేదు నాన్న, నా కళ్ళు పోయిన తర్వాత హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది నాన్న, అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లోడివి అని చెప్పేవాడిని సార్ నేను. ఇక ఆ తర్వాత రాను రాను ఇక వాళ్ళ అమ్మని అడగటమే మర్చిపోయాను సార్. ఇక వాళ్ళ అమ్మ జోలే తీయడు సార్. ఇక నాతోనే నా చిన్న చిన్న పనులు నేర్పుతున్నా సారు. అవి నేర్చుకుంటూ వంట వండుకుంటూ వాడు బడికి వెళ్ళుకుంటూ చేసుకుంటున్నాడు సార్, ఉంటున్నాడు సార్ నాతో. మీ అమ్మగారు అవుతారా? మా అమ్మగారే సార్. మైకి అమ్మ, ఇంట్లో తనకి దగ్గరుండి చూసుకునే వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర లేదు, వెళ్ళిపోయింది. నాన్నకి చూపు కనపడదు. సో ఈ పిల్లాడు పడే కష్టాలు నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది చాలా మందికి. అంటే అలాంటిది ఎవరికి జరగకూడదు, అలాగా ఏ పిల్లాడికి జరగకూడదు. జరిగిందండి. మరి అటు సైనట్టు ఉంది, మరి ఏం చేశారండి? నేను మీరు ఉంటూ ఉంటారు వీళ్ళతో? ఉంటానండి. మీరు ఉంటారు వీళ్ళు? ఎందుకంటే ఈ వయసులో మీరు అన్ని పనులు చేయలేరు. చేయలేనండి. మీకు ఎవరో ఒకరు సహాయం చేయాలి, పక్కన ఉండాలి, తప్పదు. మీకు ఒకళ్ళే అబ్బాయి అమ్మ, ఇంకా పిల్లలు ఉన్నారు? ఇద్దరండి. ఇద్దరున్నారు. కానీ మీరు ఈయనతోనే ఉంటారా? ఈయనతోనే ఉంటాను. ఆవిడ అలా వెళ్ళిపోవడం నిజంగా, అంటే ఆవిడ ఆలోచించిన పద్ధతి, అంటే ఏం ఆలోచించారో ఎవరికి తెలియదు, మీకు ఎవరికి ఏం చెప్పలేదు. చెప్పకుండా హాస్పిటల్ కాడ నుంచి వెళ్ళిపోయిందండి. ఒక నెల హాస్పిటల్ ఉన్నారు సార్. ఆ, ఉన్నాగా డాక్టర్ గారు ఇంకో 4 రోజులు ఉంచమన్నారు. ఒళ్ళు బాగా కాలిపోయింది కదా సార్, దాని మీద వాసన వస్తుందని వాళ్ళ డైరెక్ట్ స్నానం చెప్పింది. ఆ ఎఫెక్ట్ కళ్ళ మీద పడింది సార్. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారా, ఇంటికి తీసుకొచ్చారు? కావాలని చేసిందో మర్చిపోయి చేసిందో నాకు తలకు వెన్నీళ్ళు పోసింది సార్. ఆ రూమ్లో తీసుకుపోయి నీళ్ళు పోసింది సారు. అక్కడ నా బతికి చీకటి అయిపోయింది సార్. సుజాత ఎంత పని చేసినవండి, పోయొద్దన్నారుగా ఒంటికి బావా, ఒళ్ళు శుభ్రం చేస్తా బావా, కాళ్ళలో వాసన వస్తుందన్నా. నేను అట్టే నమ్మినగా అమ్మ, ఎందుకు చేసినావమ్మా ఎట్లా ఏడిచిన. డాక్టర్ గారు వాళ్ళందరూ వచ్చినారు సార్. మేము చెప్పంగా కూడా మీరు ఎంత పని చేసినారంటే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వచ్చింది. నైట్ సార్ బయట పండుకోబెట్టినారు సార్ నన్ను. కాళ్ళు పట్టుకుంటున్నాం. అయ్యా ఈ రాత్రి పూట మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, ఏం పట్టుకొని వెళ్ళామయ్యా, ఈ ఒక్క నైట్ ఉంటామయ్యా, రేపు పొద్దున వెళ్తాం, ఎక్కడ అట్టగట్టు బాగు చేయండి అయ్యా. బతిలాను సార్, కాళ్ళ పట్టుకొని బతిలాను సార్. అక్కడ కంపౌండర్లో కూడా బతిలాను సార్. మా హాస్పిటల్లో వద్దని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. బయట పండుకోబెట్టినారు. బయట పండుకోబెడితే మేము అందరం ఏడ్చుకుంటూ అంబులెన్స్ వాళ్ళు బతిలాడుతుంటే అందుట్లో ఒక దేవుళ్ళలాగా వచ్చింది సార్ అంబులెన్స్. ఆయన ఏ ఊరు ఏంటి మొత్తం అడిగింది సార్ మమ్మల్ని. మొత్తం చెప్పినాయి సార్. తలకు వెన్నీళ్ళు పోయేదాన్ని, ఒంటికి పోయేద్దంటే పోసేసరికి కళ్ళు పోయినాయి. ఎక్కడ బయట పండుకోబెట్టినారయ్యా. మా అమ్మాయి ఇలా బతిలు ఆడుకుంటున్నాం సార్. నేను కూడా మమ్మల్ని సత్పల్లాగా తీసుకుపోండి అయ్యా, మా దగ్గర 1500 ఉన్నాయి, ఇంత మించి మా దగ్గర రూపాయి కూడా లేవయ్యా, మీకు దయ అంటే సరేలమ్మా నాకు 1500 రూపాయలు వద్దు, నా డీజిల్ ఖర్చు 1000 రూపాయలు అవుతాయి, నాకు 1000 రూపాయలు ఇయ్యండమ్మా, ఈ 500 మీరే ఉంచుకున్నాని సత్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చండి సార్ మమ్మల్ని. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ 3 రోజులు మా అమ్మట ఉండదు సార్. మా అమ్మట ఉండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది సార్ మా అమ్మ. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు. ఆ రకంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా నాకు చీకటి బతుకు సార్. అయ్యో పాపం ఇదేం శాపం. ఒకరోజు నా అంతలో నేను చచ్చిపోవాలనిపించింది సార్. కళ్ళు లేక చూడలేకపోయినా ఆ లాకల బాధ నాకు చెవులు కింద పడుతుంది సార్. నీ ఆశలను గంజి కాసుకొని గంజి తాగుతుంటాను సార్. అన్నంలోకి ఏమీ లేదు. చేసెనలు దశలు ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు. ఆ రకంగా బతుకుతున్నాం సార్ మేము. ఇచ్చాయి కన్నీళ్ళు అయ్యో పాపం
ఇదేం శాపం. కనీసం ఇప్పుడున్న ఈ కష్టాల్లోంచి కొన్ని కష్టాలైనా తీరి మీరు మీ అబ్బాయి ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉండేలా మన అందరం కలిసి ప్రయత్నిద్దాం కృష్ణ గారు. సో తప్పకుండా మీరు అనుకుంటున్నట్టు ఆ కిరాణా షాప్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన సొమ్మును మొత్తం ఈ రోజు మనం ఇక్కడే సంపాదించుకుందాం. అందరం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా సార్? అలాగే. సో మొదటి ప్రయత్నం అయింది, మనకి 10,000 రూపాయలు వచ్చాయి కాబట్టి మరో ప్రయత్నం చేద్దాం. ఈసారి ఈ ప్రయత్నం కూడా గట్టు దాడితే మనకి 20,000 రూపాయలు అందుతాయి మన చేతికి. సో ఈ కుటుంబానికి, కృష్ణ గారికి, వాళ్ళ అబ్బాయికి మీ వంతు సహాయం అందించడానికి మరో ప్రయత్నం, రెండో ప్రయత్నం చేయడానికి మీలోంచి ఎవరు ముందుకు వస్తున్నారు? సో వీళ్ళందరిలోంచి వాళ్ళందరి తరఫున మీ నలుగురు ముందుకు వచ్చారు వీళ్ళిద్దరికి సహకారం అందించడానికి. సో తప్పకుండా మనం గట్టిగా ప్రయత్నిద్దాం, సరేనమ్మా? ఓకే, సో మీరందరూ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు అక్కడి నుంచి ఆ ప్లాస్టిక్ బంద్ తీసుకుతారు. ఒక బ్యాట్ అయితే సరిపోదు కాబట్టి మంచి చెక్కది కొమ్మ తెచ్చి పెద్ద కర్ర తెచ్చాం. మీరిద్దరు కలిసి ఈ కర్రతో ఆ బాల్ని కొడతారమ్మా. మీరు దాన్ని క్యాచ్ పట్టి ఈ బొచ్చులో వేస్తారు, అంతే. ఒకవేళ మిస్ అయితే మీరు క్యాచ్ పట్టుకుని మళ్ళీ ఈవిడికి ఇచ్చేయండి, ఆవిడ అందులో వేస్తారు. ఈ 2 నల్ల బొచ్చుల్లో కలిపి మినిమం 10 బాల్ అయితే ఉండాలి. 10 బాల్ ఉంటేనే మీరు గెలిచినట్టు, సరేనా? రెడీ, 3, 2, 1 గో. కిలిమిరే 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 హే, కిలిమిరే 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 హే, నడుము వంపులో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే 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 హే, గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కిలిమిరే 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 హే, ఒప్పుల కుప్పల్లో ఉప్పెన తగ్గేలా పోకిరి గిత్తల్లో దూకుడు ఆగేలా, జడివానల ఈడు జలరేగితే కిలిమిరే కిలిమిరే కిలిమిరే, నడుము వంపులో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే 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 హే. ఈ ఆట ఇలా కూడా ఆడతారన్న విషయం నాకు ఈరోజు తెలిసిందమ్మా. చాలా అద్భుతంగా ఆడారు మీరు అందరు కలిసి. ఇది ఒలింపిక్స్లో పెట్టినా కూడా మనకి గ్యారంటీ ఏదో ఒక మెడల్ వస్తుంది తప్పకుండా. అంత అద్భుతంగా ఉంది మీరు ఆడితే. వెరీ గుడ్, సూపర్. సో నేనేమంది మినిమం 10, మీరు వేసింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. సో మీరు అందరూ కలిసి 10 వేయమన్నాను, 16 వేశారు కాబట్టి ఇంకా ఆనందం. సో పూర్తి చేసినట్టు అనమాట మీ ప్రయత్నం. సో మీరు చేసిన ఈ ప్రయత్నం వల్ల ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది, ఓ, 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 ఓ. సాధారణంగా ఎక్కిచ్చేసాక అటు వెళ్ళాల్సిన వాళ్ళు బుద్ధిమంతుల్లాగా ఎరక్కొచ్చారు కాబట్టి నేను రోజు 2-3 స్టెప్పులు నేర్చుకుని వెళ్తూ ఉంటాను. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో మీరు ఏ స్టెప్పులు వేస్తే అవి నేను నేర్చుకుని నేను వాడుకుంటూ ఉంటాను. ఓకేనా? మ్యూజిక్.
సో ఇక చివరి ప్రయత్నం చేయాలి మనం. ఆ కిరాణా షాప్ పెట్టడానికి ఇంకా మనకి 30,000 రూపాయలు కావాలి. అండ్ నిజంగా కిరాణా షాప్ ఏదైతే మనం పెట్టగలిగితే తప్పకుండా వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఆ చిరునవ్వులు చిందిస్తాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు జీవిస్తున్న పరిస్థితులు మారతాయి, వాళ్ళ కష్టాలు కొన్నైనా తీరుతాయి కదమ్మా. సో ఆ చివరి ప్రయత్నం ఎవరు చేయబోతున్నారు? మీరు చేస్తారా? వెరీ గుడ్, రండి 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 సార్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మూడో ప్రయత్నం 30,000 రూపాయలకి మీరు ఆడుతున్నారు. చాలా సింపుల్గా మీరిద్దరు అటు ఇటు నుంచుని ఈ గొట్టానికి ఈ బాల్ని ఇలా అతికిచ్చి తీసుకెళ్ళి ఆయన ఒళ్ళు పెట్టినారని బొచ్చు ఆ సార్ నెత్తి మీద కలం పెట్టేసుకోండి సార్, అందులో వేయాలి. ఓకేనా? మీరిద్దరు దీని దగ్గరికి తీసుకెళ్ళాక ఆ లోపల పీలిస్తే ఇది ఇలా పక్కన దీనికి అతుక్కుంటుంది. అక్కడ దాకా వెళ్ళి అని వదిలితే అందులో పడిపోద్ది. సరేనా? రెడీ, 3, 2, 1 గో. ఓకే, సో లాస్ట్ లెవెల్ మినిమం 20 దాకా ఉండాలి. అందులో 12 మాత్రమే ఉన్నాయి. 30,000 రూపాయలకి ఈ ప్రయత్నం మీరు చేశారు, బాగానే కష్టపడ్డారు పాపం. డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ అందులో బాల్ పడడం పోయింది. అంటే చివరి ప్రయత్నం కిరాణా షాప్ పెట్టాలి అంటే ఆ 30,000 రూపాయలు మీ వంతు జరిగే ఆ ప్రయత్నంలో అవ్వాలి. సాధారణంగా అయిపోద్ది, బట్ ఈసారి అవ్వలే. ఆయన కిరాణా షాప్ పెట్టుకోవాలంటే ఈ టాస్క్ ఫినిష్ అవ్వాలి. ఆ టాస్క్ ఫినిష్ అయితే కానీ మనకి 30,000 రూపాయలు రావు. సో వీళ్ళ ముగ్గురు అయితే ప్రయత్నించారు. వీళ్ళిద్దరు బదులుగా ఇంకెవరన్నా ప్రయత్నిస్తారా? ఇద్దరు కలజోడు అబ్బాయిలు రండమ్మా. ఆల్రెడీ ఇద్దరికి 6 ప్యాక్లు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఆ లోపల లాగితే పరిగెత్తుకుంటే వెళ్ళి అందులో వేయండి అన్న, లేకపోతే మధ్యలో ఈయన ఊదేయడానికి మొత్తం గాలి ఇందులోకి వెళ్ళిపోద్ది. ఓకే, అనవసరంగా నింపేకు నీ గాలితో ఆయన్ని. రెడీ, చివరి ప్రయత్నం ఇది. అండ్ వాళ్ళ వంతు ట్రై చేశారు కానీ ఫినిష్ అవ్వలేదు టాస్క్. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టైం కాకుండా అందులో సగం 30 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఆ మిగిలిన 8 కనుక వీళ్ళు వేయగలిగితే ఆయన కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన 30,000 వస్తాయి. ఆయన కిరాణా షాప్ పెట్టుకునే ఆ కళ నెరవేరుతుంది ఈ ముగ్గురు పిల్లల వల్ల. సో లెట్స్ సీ, 3, 2, 1 గో.
మీ పేరు? చరణ్. దీపక్ రాజ్. ఓ వెరీ గుడ్. సో మీరిద్దరు కళ్ళజోళ్ళు ఉండేటప్పటికి మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నాను నేను. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఇందాకట వాళ్ళు చాలా కష్టపడ్డారు డ్యాన్స్ చేయడానికి. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళ ముగ్గురే అక్కడ నుంచి అరిచి నవ్వారు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ చేస్తారు. చూద్దాం వాళ్ళకంటే ఎంత బాగా చేస్తారో. అమ్మ ఈసారి మీరు బాగా చప్పట్లు కొట్టండి వీళ్ళని చూసి. ఓకే, వెరీ గుడ్. రెడీయా? ఓకే, పొజిషన్ 3, 2, 1 మ్యూజిక్. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं बजनू तू नैला, हम तुम निवाला something अरेला, ram पंचकला प्रपंचम मिनेला, come to the party Subbalaxmi, welcome to the party Abba touch me, come to the party Subbalaxmi, welcome to the party Abba touch me, come to the party Subbalaxmi, welcome to the party Abba touch me, come to the party Subbalaxmi, welcome to the party Abba touch me. సో కృష్ణ గారు కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకున్నారు. దానికోసం మీరందరూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడని కాదు, ఇప్పుడు ఇంటి దగ్గరలోనే ఉంటారు కాబట్టి మీరు మీ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటారు. నాకు తెలిసి తప్పకుండా ఇదివరకు ఆయనకి ఇప్పటికీ చాలా తేడా వచ్చి ఉంటుంది. చాలా మార్పులు జరుగుతాయి. అండ్ కష్టాలని కల్లారా చూడకపోయినా ఆయనకి జరుగుతున్న పరిస్థితులన్నీ అర్థమవుతాయి. సో ఒక చిన్న పిల్లాడితోనే ఆయన రోజు గడపాలి, అన్నీ చేయాలి. ఆ పిల్లాడు కానీ ఆ తల్లి కానీ ఇంట్లో లేకపోతే ఆయనకి ఏ పని చేయలేరు, ఏ పని చేయడం కుదరదు. సో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లోనే జరిగిందండి? ఇంట్లోనే జరిగిందండి. ఓకే, ఇల్లు ఎలా అంటుకుందామండి? మిగతా ఇల్లులతో సహా ఓన్లీ ఇల్లు? ఒక్క ఇల్లు సార్. ఒక్క ఇల్లే? ఒక్క ఇల్లేనండి. దేనివల్ల? ఇంట్లోనే అందరూ 9 గంటలు 10 గంటలు అందరూ పండుకున్నాం సార్. పండుకొని ఉంటే పూరీలు కండి గుడిసెలు, ఆ గుడిసెలలో పండుకునే టైంలో ఇలక కిరసనాలు దేపాలంటారు, తెలిసి ఉంటుందండి మీకు. అది ఇలక ఫుడ్కి టచ్ అయింది, అది దడికంటూ ఉంది. ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏం కాదు? ఎవరికి ఏం కాదు, అతను ఒక్కడికి. ఎవరున్నారు అప్పుడు ఇంట్లో? అతను బాబు ఉన్నాడు. బాబుని మేము తీసుకొచ్చేసాం. ఇది ఏమైందంటే ఇంట్లోనే నా ధాన్యం ఉంది, నా ధాన్యం తెచ్చుకోవాలని లోపలికి వెళ్ళిపోయాడు సార్. మేమందరూ బయటే ఉన్నాం, ఇతను ఒక్కడే వెళ్ళిపోయాడు. నా ధాన్యం కష్టపడి పని చేసుకున్నా, నేను ధాన్యం ఉండిపోయింది, దాన్ని తెచ్చుకోవాలని మేమంతా అరుస్తున్నా కానీ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అది మొత్తం కూలి మీద పడిపోయింది, దుప్పట్ల గిప్పులతో సహా ఒంటికి అంటుకుంది. హాస్పిటల్ తీసుకెళ్ళారండి. వాళ్ళ భార్య లేరా అప్పుడు? లేరండి. అప్పుడు లేరా? అప్పుడు ఊరికి అట్లా వెళ్ళారు వాళ్ళ మిస్సెస్. ఆ ప్రాబ్లం అప్పుడు జరిగినప్పుడు ఆమె గారు లేరండి. తిరిగి ఆయన హాస్పిటల్లో ఉన్నాక పిలిపించారండి. హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు? వీళ్ళు నెల ఉన్నారండి. 4 రోజులు ఉన్నారు. అది ఇంటికి తీసుకొచ్చారు? ఇంటికి తీసుకొచ్చారు. అలా ఆమె చేసిన పాపానికి ఆయన ఇంటికి తీసుకురావాలి. అంటే ఇప్పుడు బంగారులా కళ్ళు తెచ్చుకున్నాడే మాతో పాటు పనిచేసేవాడు. ఒక సైడ్ వరకు మొత్తం కలిపిందండి, ఒళ్ళంతా కలిపి. ఒకసారి కృష్ణ తను కష్టపడి సంపాదించుకున్న ఆ ధాన్యాన్ని కాలిపోనివ్వద్దు అని కాలుతున్న గుడిసెలోకి మళ్ళీ వెళ్ళడం, ఆ గుడిసె కూలి తనకి ప్రమాదం జరగడం, ప్రమాదం నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళ భార్య నీళ్లు పోయకూడదని చెప్పినా కూడా తల నుంచి నీళ్లు పోసారు. పోసారండి. తెలియకో పోయడం వల్ల ఆయన కంటి చూపు పోయింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో మిగిలింది తన కొడుకు, తను, వాళ్ళ అమ్మ. వాళ్ళిద్దరినీ బాగా చూసుకోవడం కోసం ఒక కిరాణా షాప్ కావాలి అని కోరుకున్నారు ఆయన. దానికోసం మన అందరం కలిసి ప్రయత్నించాం. అండ్ తప్పకుండా వాళ్ళ వంతు కూడా మీరు అందరు కలిసి ప్రయత్నించారు కాబట్టి ఆ చివరి 30,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ కిరాణా షాప్ పెట్టడానికి, అది మీ ముగ్గురు వల్ల పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తలుపు తట్టింది,
నీకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా. మనందరం కలిసి ప్రయత్నించామో అది మనం ఇప్పుడు సాధించాం. దానికి కావాల్సిన 60,000 రూపాయలు మనకు అందేశాయి. కాబట్టి మా అందరి తరఫున మీకు ఒక చిన్న కానుక. సో మీరు పెట్టుకోబోతున్న ఆ కిరాణా షాప్కి ముందుగానే బోర్డు కూడా సిద్ధంగా ఉంది. కింద పడుతూ ఉన్నా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి. కృష్ణ గారు, మీరు అనుకుంటున్న కిరాణా షాప్కి బోర్డు కూడా సిద్ధంగా ఉంది. సో ఏం రాస్తుందో మీ అబ్బాయి చదివి చెప్తాడు పైకి బోర్డు మీద. రాజకుమార్ చదువు ఏముంది మా బోర్డు మీద, ముందుకు వచ్చి చూసి చదువు. జీ తెలుగు కృష్ణ కిరాణా దుకాణం. సో మీరు అనుకుంటున్న ఆ కిరాణా షాప్ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఇక అన్ని మంచి రోజులు మొదలవ్వాలని కోరుకుందాం. అండ్ ఇప్పటివరకు మీరు ఎంతో కష్టపడ్డారు. చిన్నపిల్లాడు తను కష్టపడ్డాడు. సో మీరిద్దరూ, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మగారు అందరూ ఆనందంగా ఉండడానికి, కొన్ని కష్టాలను తీరడానికి ఈ కిరాణా షాప్ ఉపయోగపడాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఉపాధి మీకు కూడా అందుతుంది. ఒక కిరాణా షాప్ మీ చేతిలో ఉన్నందుకు మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. సరేనా సార్? రైట్? ఎస్. క్లాప్స్, కమ్ ఆన్. సో కృష్ణ గారు సార్ చెప్పండి, మీరు అనుకున్నట్టుగానే మీకంటూ ఒక సొంతగా కిరాణా షాపు మీ ఏరియాలో షాపులు ఏమైనా ఉన్నాయా దగ్గరలో? దగ్గరలో అంటే దూరంలో ఉన్నాయి సార్ మాకు షాపులు. ఓకే. అయితే మా ఇళ్ళ దగ్గరనే రోడ్డు పక్కన మా ఇల్లు సార్, మా కాలనీ సార్. ఓకే. ఆ రోడ్డు పక్కన మాకు కొంచెం మా అక్కయ్య గారి కొంచెం స్థలం ఉంది సార్. వాళ్ళు సత్పల్లో ఉంటున్నారు. మా అక్కయ్య గారిని అడిగితే పెట్టుకొచ్చన్నా నీళ్ళంటోడు పెట్టుకొని బతకడమే కావాల్సింది, నీ కొడుకు చదువుకుంటాడు, మీ అమ్మ చూస్తావు చిన్న, మీరు ఇప్పటికే బాగా బాధలో ఉన్నారు, ఈ స్థలం ఖాళీగానే ఉంటుంది, పెట్టుకోండి చిన్న అని కూడా మా అక్కయ్య గారు చుట్టం అయితే వరుసగా అక్కయ్య గారు అయిద్దండి పెట్టుకోమని అని కూడా. చుట్టుపక్కల ఎంత మంది ఉంటారండి? అక్కడ ఆ ఏరియాలో బాగానే ఉంటారు, బాగుంటారు సార్. దగ్గరలో షాప్ లేదు కాబట్టి దగ్గరలో షాప్ తప్పకుండా ఎవరు ఏం కొనుక్కోవాలని షాప్ వస్తారు సార్. సో మీ మాటల్లో మీరేమైనా చెప్దాం అనుకుంటున్నారా? మా మాటల్లో చెప్పాలంటే నాకు ఈ సహాయం చేసిన జీ తెలుగు సార్కి, ఇక్కడ సహాయం చేసిన అందరికీ మేము రుణపడి ఉండాలి సార్ జీవితంతో. వాస్తవం చెప్పాలంటే మేము 6 సంవత్సరాలు వేసాను సార్ చీకటి బతుకులో బతుకుతున్న నేను, నా కొడుకు నా తల్లి ఆకలి కడుపుతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో ఈ జీ తెలుగు ప్రోగ్రాం రావటం, నాకు కనపడపోయిన నా ఫ్రెండ్స్, నేను చనిపోదా అని కూడా నిర్ణయించుకున్న తర్వాత, నువ్వు ఏమీ కాదు కృష్ణ, నువ్వు ధైర్యంగా ఉండని జీ తెలుగులో వచ్చే యాడ్లో ఉన్న నెంబర్ చూసి ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ నాకు సహాయం చేసి జీ తెలుగు టీవీ ఛానల్ ప్రభాకర్ సార్ నన్ను, నా కొడుకుని, నా తల్లిని మేము కష్టాల నుండి బయటపడేసినారు సార్. కొంతవరకైనా మేము దీని ద్వారా మేము నా కొడుకుని చదివించుకోగలను సార్, చిన్న గుడిసె కూడా వేసుకోగలను సార్ నేను. మంచి సార్, చాలా చాలా మంచి పని. చాలా మంచి రోజులు రాబోతున్నాయి కృష్ణ గారికి. సో ఒకటే, జీవితంలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మన వల్ల కొన్ని పనులు అవ్వవు, కొన్ని చేయలేం, కొన్ని వాయిదాలు వేసుకుంటాం, కొన్ని మన వల్ల కాదనుకుంటాం, మన పరిస్థితులు సహకరించట్లేదు అనుకుంటాం. తనకి ఏ విషయంలోనూ సహకారం లేని సమయంలో, తనకి చూపు కనపడకపోయినా తన పిల్లాన్ని బాగా చూసుకోవాలి, బాగా చదివించుకోవాలన్న ఆయన దృఢ సంకల్పమే ఈరోజు ఆయన సొంతంగా ఆయనకు కిరాణా షాప్ తెచ్చిపెట్టింది. సో ఇలాగే ముందుకు వెళ్ళాలి, మంచి రోజులు రావాలి, అండ్ ఈ కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలి. ఆ పిల్లాడు తప్పకుండా బాగా చదువుకోవాలి. మరో కుటుంబంలో ఓ చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మళ్ళీ అందరం కలిసి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి.